విశాఖ పోర్టుకు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ చేరాయని దేశవ్యాప్తంగా హడలెత్తించిన సిబిఐ ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుని కూర్చుంది? 2024 మార్చి 21వ తేదీన ఆపరేషన్ గరుడ పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ బృందం నార్కోటిక్స్ డ్రగ్స్ ను కలిపిన 25,000 టన్నుల ఇనాక్టివ్ డ్రై డిష్ ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించి కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన సిబిఐ అధికారులు చేసిన హడావిడితో దేశవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూశారు. డ్రగ్ మాఫియాకు విశాఖ కేంద్రం అయిపోయిందనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. ఇదే సమయంలో ఈ సరుకు వైసీపీకి చెందిన వారిదేనని, ఏపీని డ్రగ్స్ కేంద్రంగా మార్చేశారని టీడీపీ, బీజేపీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. కాదు ఇది బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి బంధువుల పనేనంటూ వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ సరుకు ఖరీదు 1,00,000 కోట్ల రూపాయలుంటుందనే అంచనా కూడా వేసేశారు. వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులే ఈ సరుకును దిగుమతి చేసుకున్నారని పదే బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఆరోపించింది. ముఖ్యమంత్రి స్థాయిలో తగిన సమాచారాన్ని రప్పించుకోకుండానే జగన్ కూడా అనేక సభల్లో పురంధేశ్వరి బంధువులకు ఈ డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉందని లేనిపోని ఆరోపణలు చేశారు. ఇంకొందరు కాస్త ముందుకు వెళ్లి బ్రెజిల్ నుంచి సరుకొచ్చింది గనుక వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి సంబంధం ఉందని, కొత్తగా ఎన్నికైన బ్రెజిల్ అధ్యక్షునికి విజయసాయిరెడ్డి ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పడమే ఇందుకు సాక్ష్యమని టీడీపీ నాయకులు ఆక్షేపించారు. ఎన్నికల వాతావరణంలో ఇరు పార్టీలు ఈ డ్రగ్స్ వ్యవహారంపైనే మాటల యుద్ధాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. రాష్ట్రం అంతటా ఆరోపణలు ప్రత్యారోపణలతో అతలాకుతలం అయిపోతున్న మధ్యలో సిబిఐ మాత్రం ఎటువంటి ప్రకటన చేయకుండా మౌనం వహించింది. విశాఖ పోర్టులో సరుకును సీజ్ చేసినప్పుడు మాత్రమే సిబిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్పోల్ నుంచి సమాచారం అందుకున్నాక కస్టమ్స్ శాఖ సహకారంతో విశాఖ పోర్టులో కంటైనర్ను స్వాధీనం చేసుకున్నామని సిబిఐ ఆ ప్రకటనలో తెలిపింది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టులో ఈ కంటైనర్ను విశాఖలోని ఒక ప్రైవేట్ కంపెనీ పేరు మీద విశాఖ పోర్టుకు చేరే విధంగా బుక్ చేశారని సిబిఐ తన ప్రకటనలో చెప్పింది. ఈ కంటైనర్లో బ్యాగ్కు 25 కేజీల చొప్పున 1000 బ్యాగుల్లో 25,000 కేజీల ఇనాక్టివ్ డ్రై డిష్ ఉన్నట్టు సిబిఐ చెప్పింది. అయితే ప్రాథమిక విచారణలో ఈ సరుకులో నార్కోటిక్స్ డ్రగ్స్ కలిపినట్టు తేలడంతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్టు సిబిఐ తెలిపింది. అంతేకాదు అంతర్జాతీయ నేరగాళ్ల నెట్వర్క్ ద్వారా ఇదే పద్ధతిలో నార్కోటిక్స్ దిగుమతవుతున్నాయని కూడా సిబిఐ ప్రకటించింది. అయితే ఇది జరిగి దాదాపు 2 నెలలైనప్పటికీ ఈ కేసు విషయంపై సిబిఐ నోట మాట రాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఎంతో హంగామా చేసిన సిబిఐ ఇప్పుడు ఏమైపోయిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సరుకును గుజరాత్లోని నార్కోటిక్స్ ల్యాబ్కు పంపిందట. ఈ సరుకులో నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయని ఎటువంటి నిర్ధారణ కాలేదని తెలిసింది. దీంతో భూమండలం బద్దలైపోయేలాగా కేసును రిజిస్టర్ చేసిన సిబిఐ గప్చుప్ అంటూ కళ్లు మూసుకుంది. తన పరువును తానే తీసేసుకుంది. దీనికి తోడు ఇంటర్పోల్ సమాచారం తప్పని కూడా తేలిపోయింది. సిబిఐ కేసును పక్కన పెడితే విశాఖకు దిగుమతైన కంటైనర్లో సరుకు విలువ అక్షరాల 36 లక్షల రూపాయలట. ఇది పశువులకు వేసే దాణా. ఈ పశువుల దాణాను పట్టుకుని నార్కోటిక్స్ డ్రగ్స్ అంటూ సిబిఐ విశాఖ పరువును తీసేసింది. ఏపీలో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న సిబిఐ ఈ డ్రగ్స్ కేసుతో మరింత దిగజారిపోయింది. అంతకు మించి సిబిఐ ఈ కేసులో నవ్వుల పాలైంది.